ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు తొలి మ్యాచ్లోనే దిమ్మ తిరిగి షాక్ తగిలింది. ఐపీఎల్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించాలి అనుకున్న ముంబై ఆశలపై గుజరాత్ టైటాన్స్ నీళ్లు చల్లింది. తొలి మ్యాచ్లో ముంబైపై గుజరాత్ అద్భుత విజయం సాధించి ఐపీఎల్ 17వ సీజన్ను ఘనంగా ఆరంభించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై మొదట ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఇక 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది ముంబై. కానీ కేవలం 6 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. రోహిత్ శర్మ బ్రవేస్ రాణించినా కూడా ముంబై ఓటమి తప్పలేదు. ఇక మ్యాచ్ చివరిలో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం కెప్టెన్సీ అంటూ మాజీలు హార్దిక్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు టీమిండియా స్టార్ బౌలర్ షమి కూడా హార్దిక్ కెప్టెన్సీపై పెదవి విరిచాడు. నువ్వేం ధోని అంతటి వాడివి కాదు, సరిగ్గా ఆడాలని సూచించాడు. ముందుగా మహమ్మద్ షమి ఏమన్నాడంటే హార్దిక్ 3-4 స్థానాల్లో కాకుండా 7వ స్థానంలో బ్యాటింగ్కు దిగడాన్ని షమి తప్పుపట్టాడు. ధోనిలా 7వ స్థానంలో వచ్చి మ్యాచ్ను ముగించడం అందరికీ సాధ్యం కాదని షమి హార్దిక్ పై సెటైర్లు వేశాడు. ధోని ఎప్పటికీ ధోనినే, అతనికి ఎవరూ కూడా సరితూగరని కూడా షమి తెలియజేశాడు. ఇక అలాగే అందరి ఆలోచన ధోరణి ఒకేలా ఉండదని, నైపుణ్యాన్ని బట్టి ఆటలో కొనసాగాలని షమి సూచించాడు. అలాగే గతంలో గుజరాత్ తరపున హార్దిక్ పాండ్యా 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. చాలాసార్లు 5వ స్థానంలో కూడా చేశాడు. కానీ ముంబై తరపున 7వ స్థానంలో ఎందుకు వచ్చాడని షమి ప్రశ్నించాడు. హార్దిక్ దాదాపుగా టెయిలెండర్ లాగా కనిపిస్తున్నాడని, 7వ స్థానంలో వస్తే మీపై మీరే ఒత్తిడి పెంచుకున్నట్లు అవుతుందన్నాడు. ఒకవేళ పాండ్యా ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచేదని ఇక్కడ షమి వ్యాఖ్యానించాడు. అలాగే హార్దిక్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు కూడా దుమ్మెత్తిపోశారు. హార్దిక్ పాండ్యా బౌలర్లను వినియోగించుకున్న తీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్, కెవిన్ పీటర్సన్ అసహనం వ్యక్తం చేశారు. బుమ్రా బదులు పాండ్యా తొలి ఓవర్ చేయడం సరైంది కాదని మ్యాచ్ సందర్భంగా కమెంట్ చేస్తూనే ఆ ముగ్గురు వ్యాఖ్యానించారు. తొలి ఓవర్ను బుమ్రా కాకుండా కెప్టెన్ హార్దిక్ వేశాడు. అతను సంధించిన 8 బంతుల్లోనే గుజరాత్ ఓపెనర్లు 19 పరుగులు రాబట్టారు. తొలి ఓవర్ను బుమ్రా వేయకపోవడంపై ఇర్ఫాన్ పఠాన్ కూడా బుమ్రా ఎక్కడ అంటూ పోస్ట్ పెట్టడంతో అది కూడా వైరల్ గా మారింది. గుజరాత్ ఇన్నింగ్స్ లో 4వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ కూడా తీశాడు. వృద్ధిమాన్ సాహాను క్లీన్ బౌల్ చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో బుమ్రా కేవలం 14 రన్స్కే 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మొదట బౌలింగ్ ప్రారంభించిన పాండ్యా మాత్రం వికెట్ ఏమీ తీయకుండానే 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించాడు. అలాగే రషీద్ ఖాన్ బౌలింగ్ ను తప్పించుకోవడానికి టిమ్ డేవిడ్ ను ముందు పంపించాడు అనే అర్థంలో వ్యాఖ్యలు కూడా చేశాడు పఠాన్. ఇక చివర్లో లక్ష్య ఛేదనలో 4 బంతుల్లోనే 11 రన్స్ చేసిన హార్దిక్ కీలక సమయంలో అవుట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా హార్దిక్ ప్రణాళికలపై విమర్శలు గుప్పించారు. మరి నిజంగానే హార్దిక్ పాండ్యా ధోనిలా ఫీల్ అవుతున్నాడా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.